బాహుబలి 2 రికార్డ్ని కూడా బ్రేక్ చేసింది దురంధర్ 2 సినిమా. ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమా చరిత్రలో ఏవైతే అగ్రస్థానంలో రికార్డ్స్ అయితే ఉన్నాయో ఆ రికార్డ్స్ని మొత్తాన్ని కూడా క్లీన్ స్వీప్ చేసేసి కొత్త రికార్డులని దురంధర్ 2 సినిమా క్రియేట్ చేస్తుంది. అండ్ ఇప్పటి వరకు మనము అధికంగా రికార్డ్స్ ఉన్నటువంటి సినిమాలుగా బాహుబలి 2 చెప్పుకుంటాము, లేకపోతే పుష్ప 2 చెప్పుకుంటాం. అండ్ హిందీ వర్షన్లో ఇంకా కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి, దంగల్ లాంటి సినిమాలు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇలాంటి అన్ని రికార్డ్స్ని కూడా ఖచ్చితంగా దురంధర్ 2 సినిమా బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఒక్కొక్కటిగా అన్నింటినీ క్రాస్ చేస్తూ ముందుకు వెళ్తుంది కూడా. అయితే ఇప్పుడు ఏంటంటే బాహుబలి 2 సినిమా రికార్డ్ని కూడా బ్రేక్ చేసింది. ఆ సినిమా యొక్క ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ గారు కూడా దీని గురించి రియాక్ట్ అయ్యారు, ట్వీట్ కూడా వేశారనమాట. మరి ఉత్తర అమెరికా, మనందరికీ తెలుసు ఉత్తర అమెరికాలో చాలా రేర్గా మన తెలుగు సినిమాలు ఎక్కువగా ఆడుతూ ఉంటాయన్నమాట. అండ్ అప్పట్లో ఎప్పుడైతే మనకు బాహుబలి 2 సినిమా వచ్చిందో అప్పుడు ఏంటంటే ఉత్తర అమెరికాలో దాదాపుగా $20 మిలియన్ ప్లస్ పైగా సంపాదించిందనమాట అక్కడ బాహుబలి 2 సినిమా. అయితే ఆ ఒక్క రికార్డ్స్ని ఈ 9 ఏళ్లుగా, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 9 సంవత్సరాలుగా ఆ ఒక్క రికార్డ్స్ని ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదు. ఆఖరికి పుష్ప 2 సినిమా కూడా బ్రేక్ చేయలేదు. అయితే ఆ ఒక్క రికార్డ్ని ఇప్పుడు దురంధర్ 2 సినిమా కేవలం 10 రోజుల్లోనే బ్రేక్ చేసిందనమాట. ఉత్తర అమెరికాలో చాలా ఘోరంగా ఆదరణ లభిస్తుంది ఈ యొక్క దురంధర్ 2 సినిమాకి. ఏవైతే $20 మిలియన్ ప్లస్ అనేవి బాహుబలి 2 సినిమా సంపాదించిందో 10 రోజుల్లోనే ఆ ఒక్క రికార్డ్ని కూడా బ్రేక్ చేసేసింది దురంధర్ 2 సినిమా. ఇంకా ముందుకెళ్తుంది కూడా. సో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఈ 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దురంధర్ 2 సినిమా దాదాపుగా 1200 కోట్లకు పైగా వసూలు సాధించింది. అంటే ఒక్క రోజుకి 10 కోట్లు అనే విధంగా కాకుండా, ఒక్కరోజుకి 100 కోట్లు అనే విధంగా కూడా కాకుండా అసలు మనము లెక్కలేదన్నమాట. ఈ సినిమాకి చాలా ఘోరంగా ఇంకా జనాలు ఆదరిస్తూనే ఉన్నారు, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది. సో అంత మంచి కంటెంట్ అనేది సినిమాలో అందించారు మనకు ఆదిత్య ధర్ గారు. సో ఆయన యొక్క క్రియేటివిటీ కావచ్చు, అండ్ మరీ ముఖ్యంగా స్క్రీన్ ప్లే అనేది మైండ్ పోతుందన్నమాట. అసలు ఆ క్వాలిటీ ఏంటి, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, పాటలు ఏంటి, వాళ్ళ లుక్స్ ఏంటి, వాళ్ళు చూపించే విధానం ఏంటి, ముఖ్యంగా స్టోరీ ఆ రైటింగ్ అనేది ఎంత కనెక్టివ్గా ఉందంటే చూసిన ప్రతి ఒక్కరికి కూడా కనెక్టివ్గా. అండ్ దట్టు మనము నార్మల్గా ఒక 2.5 గంటలు 3.5 గంటల సినిమా ఉంటేనే అబ్బా ఏంట్రా బాబు ఇంత బోరింగ్గా ఉంది అని చెప్పేసి, ఎంత మంచి సినిమా అయినా, ఎంత పెద్ద హీరో ఉన్నా కూడా. కానీ దురంధర్ 2 సినిమా దాదాపు 4 గంటల సినిమా, 4 గంటల సేపు ఉన్నా కూడా ఆడియన్స్ని కనీసం వాళ్ళ లుక్ కూడా పక్కకి తిప్పుకోకుండా స్క్రీన్ పైన వాళ్ళ కళ్ళు ఉండే విధంగా సీట్లో కూర్చోబెట్టారు ఆదిత్య ధర్ గారు. అంటే సో అంత గొప్ప డైరెక్షన్ అనమాట. చాలా అద్భుతంగా సినిమా అనేది ముందుకెళ్తుంది. అండ్ 2000 కోట్లు అతి తొందరలోనే వస్తాయి. ఆ రికార్డ్స్ని కూడా ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి చాలా నమ్మకంగా చెప్తూ ఉన్నారు. సో మరి ఖచ్చితంగా శోభు యార్లగడ్డ గారు ఏం చెప్పారు, ఈ సినిమా ఈ యొక్క బ్రేక్ చేసింది, బాహుబలి 2 సినిమా రికార్డ్ని కూడా బ్రేక్ చేసిందని తెలిసిన తర్వాత నేను కూడా రీసెంట్గా దురంధర్ 2 సినిమా చూశాను. ఆద్యంతం కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది సినిమా, ప్రతి ఒక్కరిని కూడా కనెక్ట్ చేస్తుంది. సో ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా నేను కూడా కోరుకుంటున్నానని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారనమాట. సో చాలా హ్యాపీగా చాలామంది దాన్ని షేర్ చేశారు. ఏదైనప్పటికీ మన ఇండియన్ సినిమా ఒక గొప్పదనం ఏ విధంగా ఉంటుంది, మంచి కంటెంట్తో తీస్తే ఏ విధంగా ప్రభంజనం సృష్టిస్తుంది అని చెప్పేసి దురంధర్ 2 సినిమా అనేది అందరికీ కూడా తెలిసేలా చేస్తుంది.